ఇది ఫస్ట్ ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఇదేంటంటే బ్రెయిన్‌లో ప్రాబ్లమ్ వల్ల సడెన్‌గా వచ్చే బాడీలో చేంజెస్. సో, దీనికి ఒక నిమోనియం ఉందండి. సో, బీ ఫాస్ట్, BEFAST. సో, బీ అంటే బ్యాలెన్సింగ్ ఇష్యూ. సడెన్‌గా బ్యాలెన్సింగ్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, అంటే నడక తడబడినప్పుడు, తర్వాత కళ్ళు తిరిగి ఒక సైడ్ పడిపోవడము, అది వచ్చినప్పుడు సడన్గా బ్యాలెన్సింగ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. తర్వాత ఈ అంటే ఐ ప్రాబ్లమ్. ఓకే, సడన్గా విజన్ తగ్గిపోవడము, తర్వాత ఒకరిద్దరుగా కనిపించడము, అలాంటి విజన్ చేంజెస్ వచ్చినప్పుడు. సో ఎఫ్ మీన్స్ అంటే ఫేస్ ఒక సైడ్ అనేది క్రాస్ అవుతుంటుంది, ఫేషియల్ డీవియేషన్ అనేది వస్తుంటుంది, ఏదో లెఫ్ట్ ఆర్ రైట్ ఇది. తర్వాత ఏ అంటే ఆర్మ్. సో చేయి ఇలా వచ్చినప్పుడు సడన్గా పడిపోతుంటుంది, సో చేయి గ్రిప్ అనేది తగ్గిపోతుంటుంది, చేయి సడన్గా వాళ్ళు లిఫ్ట్ చేయలేరు. ఎస్ అంటే స్పీచ్, అంటే మాట తడబడడం. ఓకే, సో క్లియర్గా రాకపోవడం. సో ఇవి స్పీచ్ చేంజెస్ ఉన్నప్పుడు. తర్వాత టీ అంటే టైం. సో ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఎవ్రీ సెకండ్కు న్యూరాన్స్ అనేది డ్యామేజ్ అవుతుంటుంది, తర్వాత వాళ్ళకు స్ట్రోక్ సివియరిటీ కూడా పెరుగుతుంటుంది. కాబట్టి టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి లక్షణాలు ఉండగానే వాళ్ళు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి రీచ్ అయితే దాన్ని స్కానింగ్ చేసి ఐడెంటిఫై చేసి దానికి సంబంధించినటువంటి ప్రాపర్ మెడికేషన్స్ అనేది స్టార్ట్ చేస్తాడు. కాబట్టి స్ట్రోక్ లక్షణాలు వచ్చినాయి అంటే బాడీలో సడన్గా చేంజెస్ వచ్చినాయి, ఎస్పెషల్లీ వన్ సైడెడ్ అంటే హాఫ్ ఆఫ్ ద బాడీ సడన్గా చేంజెస్ వచ్చినాయి అంటే మనము దాన్ని స్ట్రోక్ అని సస్పెక్ట్ చేయాలి. హాస్పిటల్కి వెళ్తే ఇమ్మీడియట్గా స్కాన్ తీస్తే మనం ప్రాబ్లమ్ అనేది ఐడెంటిఫై చేస్తాం.